తెలంగాణ దంగల్పై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరికొకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో సౌత్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులో భాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజస్థాన్, ఉత్తరాఖండ్ సీఎంలతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాష్ట్రంలో ప్రచారం నిర్వహించి తెలంగాణ కమలం టీంలో జోష్ పెంచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటున్నటువంటి బీజేపీ తగ్గేదే లేదంటుంది. ఈసారి డబుల్ డిజిట్ సీట్లు సొంతం చేసుకుంటామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే మనకు వాళ్ళలో కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో చూసుకుంటే ఈవెన్ తెలంగాణే కాదు, దక్షిణాది మీద ఫోకస్ చాలా ఎక్కువ చేసిందనే చెప్పాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మనము మోదీ వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, నడ్డా వచ్చాడు. ఈరోజు చూసుకుంటే కూడా మనకు ఉత్తరాఖండ్, రాజస్థాన్కి సంబంధించినటువంటి సీఎం వచ్చారు. అదేవిధంగా మనకు పక్కనున్నటువంటి తమిళనాడు నుండి అన్నామలై వచ్చాడు. అంటే ఓవరాల్గా కీలకమైనటువంటి నేతలందరూ కూడా వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఒకటి పదే పదే బీజేపీకి సంబంధించి ఏదైతే అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక వీడియో ఉందో అది ఫేక్ వీడియో అని చెప్పేసి ఇప్పటికే నిర్ధారణ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో ఒక్కసారి బీజేపీ మరొకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ కనుక 400 సీట్లు వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తారు ఖచ్చితంగా అనేటువంటి దాన్ని ఇక్కడ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తుంది. ఈవెన్ రేవంత్ కూడా పదే పదే రేవంత్ రెడ్డి అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్గా ఉన్నటువంటి ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, వీళ్ళందరూ, బండి సంజయ్, వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. వీళ్ళతో పాటు అమిత్ షా కానీ, నడ్డా కానీ, మోదీ కానీ ఈ విషయం మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. నేను ప్రాణాలతో ఉండే వరకు రిజర్వేషన్ ఎత్తేసే ప్రసక్తే లేదని చెప్పేసి మోదీ చెప్పారు. అండ్ అమిత్ షా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రిజర్వేషన్లు ఎత్తేయమంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మోహన్ భగవత్ కూడా మొన్న వచ్చినప్పుడు అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేసినటువంటి బీజేపీకి అందుకు అనుగుణంగా పావులు కలుపుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే తమకు పోటీ లేదు, పోటీ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక వాళ్లకు పోటీగా ఉన్నది కాంగ్రెస్. కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ కన్నా ఈసారి మేము ఎక్కువ సీట్లు సాధిస్తాం. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. ఇండియా కూటమికి సంబంధించి ఓట్లు పడేటువంటి ప్రసక్తే లేదు. కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్ వస్తుంది. అలాంటప్పుడు మాకు ఎక్కువగా ఇక్కడ సీట్లు మీరు ఇవ్వగలిగితే హ్యాపీగా మేము ఇంకా ఎక్కువ నిధులను తీసుకురాగలుగుతాము, తెలంగాణను డెవలప్ చేయగలుగుతాము. ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి, ఎంపీలను ఎక్కువగా గెలిపించడం ద్వారా ఎలా ఫోకస్ ఉంటుందో తెలంగాణకు సంబంధించి చెప్తున్నారు. మోడీ, అమిత్ షా, నడ్డా కూడా ఇదే విషయాన్ని పదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి మాకు అంటే తెలంగాణకు సంబంధించి మేము గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2004తో పోల్చుకుంటే 2014 ఫండింగ్స్ అని అంటే దాదాపు 10,000 కోట్లకు పైగా ఇచ్చాము. ఇక్కడ చేసినటువంటి అంటే ఇప్పుడు పసుపోటుకు సంబంధించి కూడా వెంటనే ఒక్కసారి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే పసుబోర్డుకు సంబంధించినటువంటి జరిగిపోతుంది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ ఇక్కడ హైదరాబాద్ని చాలా అంటే మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని డెవలప్ చేస్తాం. కారిడార్ల నిర్మాణానికి కానీ తెలంగాణకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇవ్వడానికి మేము తోడ్పడతాము. ఎందుకంటే ఓవరాల్గా తెలంగాణ అనేది మాకు చాలా కీలకం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 7% ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే 14% పెరిగింది. అది ఈసారి ఇంకా డబల్ అయింది. అంటే ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందని బీజేపీ భావిస్తుంది. ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది కేవలము ఓట్ బ్యాంకింగ్ పెరగడం కోసమో లేదా ఆ సంఖ్య పెరగడం కోసమో కాకుండా మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనుకున్నటువంటి బీజేపీ ఈసారి ఆర్థికంగా, రాజకీయంగా బలమైనటువంటి అభ్యర్థులను అయితే బరిలోకి దింపింది. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించి కానీ, బీఆర్ఎస్కి సంబంధించి కన్నా మా అభ్యర్థులు చాలా
చాలా బలంగా ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము 10 స్థానాలు పైగా గెలుస్తాం, 12 అనేది మా టార్గెట్ అంటున్నారు. ఈవెన్ అమిత్ షా మాట్లాడుతూ కూడా ఒక సర్వే రిపోర్ట్ మాకు వచ్చిన దాని ప్రకారం మాకు డబుల్ డిజిట్ ఈసారి తీరుతుందంటున్నారు. ఇక ఒక్కసారి వాళ్ళు ఉన్నటువంటి సభలను చూసుకుంటే మోదీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, నడ్డా వచ్చినా, ఈవెన్ కేంద్ర మంత్రులు వచ్చినా లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వచ్చినా 3 ప్రోగ్రామ్స్ మించి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. 2 బహిరంగ సభలు ఉండేలాగా, ఒక రోడ్ షో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. లేదంటే మేధావులతో ఒక సమ్మేళనం, అంటే ఎవరైనా అక్కడికి సంబంధించినటువంటి మేధావులు ఎవరంటే వాళ్ళతో సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడము, లేదా భారత్కి సంబంధించినటువంటి ప్రవాస భారత్కి సంబంధించినటువంటి సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవడము. సో ఓవరాల్గా ఎక్కువ మందితో మింగిల్ అవ్వడానికి అయితే చూస్తున్నారు. ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏం చేస్తే ఇంకా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నాం అనే దాని మీద అమిత్ షా ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పటికే మొన్న జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో కూడా కాస్త బీజేపీ లేట్గా రియాక్ట్ అయిందన్న దాని మీద కూడా గట్టి క్లాసే పడ్డట్టుగా తెలుస్తుంది. ఎవ్వరు కూడా ఇప్పుడు మొన్న అమిత్ షా వచ్చినప్పుడు కానీ మోదీ వచ్చినప్పుడు కానీ మాట్లాడింది ఏంటంటే ఇంటర్నల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారము ముందు పార్టీ, ఆ తర్వాతే మీరు, ఎందుకంటే కొత్త వాళ్ళని మీరు పెట్టారు అక్కడ అభ్యర్థులుగా, వాళ్ళతో మింగిల్ కాలేకపోతున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు చెప్పినప్పుడు ఇదంతా పక్కన పెట్టండి. ముందు మనకు అభ్యర్థి గెలవడం ముఖ్యం, సీట్లు పెరగడం ముఖ్యం, మోదీ సర్కార్ మరొకసారి రావడం ముఖ్యం. ఆ తర్వాత ఏం చేయాలి, ఈ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు తోక చాడిస్తే ఏం చేయాలనే సంగతి మేము చూసుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పార్టీకి ఓట్లు పడేలా చేయాలంటున్నారు. ఈవెన్ హైదరాబాద్కి సంబంధించి నేను ఖచ్చితంగా ఎన్నికల విషయంలో నేను మద్దతు తెలుపను మాధవిలతకు అన్నట్టుగా మాట్లాడినటువంటి రాజాసింగే ఇప్పుడు ముందుకు వచ్చేసాడు. మొన్న అమిత్ షాకి సంబంధించినటువంటి రోడ్ షోలో పాల్గొన్నాడు. అలా ఎవ్వరు కూడా మీరు మిన్నకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి. అలా లేని వాళ్ళ మీద ఆల్రెడీ మాకు ఒక రిపోర్ట్ వస్తుంది, వాళ్ళ మీద ఖచ్చితంగా సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి తెలంగాణలో కార్నర్ మీటింగ్లు జరుగుతున్నాయి, రోడ్ షోలు జరుగుతున్నాయి, బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ బొట్టు పెట్టి మరీ మహిళల్ని ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళడం కాదు, ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని మీరు చెప్పండి మోదీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి, కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్కు ఓటేయడం దండగా ఎందుకు, ఈ 3 విషయాల్ని పూర్తి స్థాయిలో మీరు తీసుకెళ్ళండి. మొత్తానికైతే బీజేపీ ఈసారి మోడీ చరిష్మాని నమ్ముకుంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎప్పుడు లేని ఒక వ్యాక్యూమ్ అయితే బీజేపీకి ఉందని చెప్పేసి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వాళ్ళన్నట్టు డబుల్ డిజిట్, అది కూడా 12 సాధించగలుగుతారా లేదా అనేది మాత్రము మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా ఎప్పుడు లేని ఒక జోష్ మాత్రం ప్రస్తుతం బీజేపీలో కనిపిస్తుంది. ఓ టు స్టూడియో.